హాయ్ అండి. కృష్ణా జిల్లా పమిడికొల్లు మండలం శ్రీరంగపురం. ఇది మనకి విజయవాడ అవనగడ్డ కరకట్ట నుంచి 2 కిలోమీటర్లు 1.5-2 కిలోమీటర్లు వస్తే ఇది శ్రీరంగపురం వస్తుందండి. ఈ శ్రీరంగపురం పొలం మనం ఇక్కడ చూస్తున్నాం కదండి. ఆ కరెంట్ స్తంభం ఉంది, తార్ రోడ్డు, అదిగోండి వెహికల్ వెళ్తుంది చూడండి, బైక్. అది 100 అడుగులు తార్ రోడ్డు అండి. 100 అడుగులు తార్ రోడ్డు. ఆ తార్ రోడ్డు ఫేసింగ్ కుప్ప కనిపిస్తుంది కదా, కుప్ప. ఈ షెడ్డు అది 80 సెంట్లు చదరపు ముక్క. తార్ రోడ్డు ఫేసింగ్ 80 సెంట్లు. ఆ 80 సెంట్లకు ఆనుకొని అది చూడండి, ఆ కరెంట్ స్తంభం ఉంది, ఒక కుప్ప. ఇది ఒకటి, ఇదిగోండి, ఇది కూడా చదరం ముక్క. ఇదిగోండి తాటి చెట్టు, ఇదిగోండి, ఇది 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 ఒక మడి. ఈ మడి దాటినాన్ని మళ్ళీ చూపిస్తాను. ఇదిగోండి, ఇది డొంక ఫేసింగ్. ఇదిగోండి, ఇది 40 అడుగులు డొంక అండి. ఆ మినుము ఉంది కూడా పోరంబోకే. అది ఆ తాటి చెట్టు వరకు పోరంబోకే. అక్కడి నుంచి ఇక్కడ వరకు చూస్తే దగ్గర దగ్గర 40 ఫీట్ వస్తుంది. ఈ డొంక రోడ్డు అట్లా తార్ రోడ్లో కలుస్తుంది. ఇది తూర్పు ఫేసింగ్ వస్తుందండి. ఇది తూర్పు ఫేసింగ్. ఈ డొంక వచ్చి తూర్పు ఫేసింగ్ వస్తుంది. ఇది ఎకరం 25 సెంట్లు అండి. 2 మళ్ళు ఎకరం 25 సెంట్లు. ఇది చూపిస్తాను. నేను ఇప్పుడు పొలం గట్టి మీద నడుస్తున్నాను. మీకు ఆ 80 సెంట్లు అన్నాను చూడండి, ఆ కుప్పను ఈ షెడ్డు 4 పలకలది. తార్ రోడ్డు ఫేసింగ్ 100 అడుగులు తార్ రోడ్డు, శ్రీరంగపురం. ఆ మొక్క ఆనుకొని ఉంటుంది. ఆ 80 సెంట్లు తీసుకున్న వాళ్ళు ఇది కూడా తీసుకుంటే 2 ఎకరాల చిల్లర వస్తుంది. రేట్ వైజ్గా మీకు యావరేజ్గా కలిసి వస్తుంది. మామూలుగా తార్ రోడ్డు ఫేసింగ్ అయితే 40 లక్షలు తక్కువ లేదు. అదిగోండి ఎదురుగా కనిపించే 17 ఎకరాలు. 38కి అడిగితే ఇవ్వలేదండి, 40 లక్షలు చెప్పారు. బాబాయ్ ఇదేగా ఈ కుప్ప ఒకటి, ఈ గట్టు అలా అక్కడ. ఆ కుప్ప లేదుగా, ఆ కుప్ప లేదు. అక్కడ సన్నగట్టు అదో ముక్క, ఇదొకటి. ఇప్పుడు ఈ ముక్క ఎక్కడి నుంచి? ఇదిగో బాబాయ్, ఈ ముదురుది బోర్. ఏది వెనకాతల ట్రాన్స్ఫార్మా? ఈ షెడ్ అంచా? ఈ 2. అప్పుడు నువ్వు అన్నట్టయితే 2-3 లారీలు దారి ఉండిద్దిగా. 80 సెంట్ల నుంచి ఇటు కలిసిద్ది. ఇప్పుడు అది వచ్చేసి దక్షిణ ఫేసా? ఇది తూర్పు. ఇది తూర్పు అంటే మనకి ఈశాన్యం పెరిగింది కదా. ఆ 2 తీసుకుంటే ఈశాన్యం పెరిగిద్దిగా. అవును, చూడండి. అటు 100 అడుగులు తార్ రోడ్డు ఫేసింగ్ నుంచి ఇటు రావచ్చు, 3 లారీలు రావచ్చు దీంట్లోకి. ఇగోండి ఈ కుప్ప, ఇది